హాయ్ గైస్, వెల్కమ్ టు మనీ టాక్స్. ఎర్లీ అప్డేట్స్ నామినేషన్ గురించి. ఈసారి 7 మెంబర్స్ వచ్చారు నామినేషన్లోకి. ఎట్టకేలకు ఇమాన్యుయల్ కూడా నామినేషన్లోకి వచ్చేసాడు. ఇది తన మొదటి నామినేషన్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 11th వీక్ అనుకుంటా. 11th వీక్లో ఈ నామినేషన్స్ తనకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా 4-5 వీక్స్ టైం ఉంది కాబట్టి తన ఓట్ బ్యాంకింగ్ని పెంచుకోవచ్చు ఈసారి నుంచి తను నామినేషన్స్లో ఉంటే. ఎందుకంటే తనకు ఓట్ బ్యాంకింగ్ ఉంది, కానీ ఇప్పటివరకు తను రాకపోవడం వల్ల ఏదైనా కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది. తనకు విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు లాస్ట్ వరకు అలాగే వెళ్తే. కాబట్టి తనకు హెల్ప్ అవుతుందని అనుకుందాం. ఇక నామినేషన్స్లోకి వచ్చింది రీతు, ఇమాన్యుయల్, సంజన, కళ్యాణ్, భరణి, ధీమాన్, దివ్య. ఈ 7గురిలో తనుజ రీతుని సేవ్ చేసింది కెప్టెన్ పవర్తోని. రీతు ఎక్సెప్ట్ దివ్య, భరణి గారు, సంజన, కళ్యాణ్, ఇమ్ము అండ్ డీమాన్ 6గురు ఇప్పుడు నామినేషన్స్లో ఉన్నారు. చూద్దాం మరి ఎపిసోడ్ వచ్చాక వాళ్ళ అందరి మధ్య ఘర్షణ ఎలా జరిగాయి. ఈసారి సేఫ్ నామినేషన్స్ ఉండవు, ఎందుకంటే గౌరవ్, నిఖిల్ వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు బాండింగ్ ఏది చూడకుండా నామినేట్ చేసుకోవాలి. ఎవరు పాయింట్స్ సరిగ్గా పెట్టి రీజన్స్ చెప్తారో, కరెక్ట్ రీజన్స్ చెప్తారో వాళ్ళే టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఈ వీక్ నుంచి. మరి చూద్దాం ఎవరు ఎలా నామినేట్ చేశారు, ఏం చెప్పి నామినేట్ చేశారు. ఓకే, బాయ్.